జగాలను ఏలిన జగదేక వీరుడికి జగన్మాత సీతమ్మతో అభిజిత్ లగ్నంలో జరిగే కళ్యాణ ముహూర్తం విశ్వకళ్యాణమే. లోకమంతా 1000 కళ్లతో ఎదురుచూసిన ఈ మహోత్సవం భద్రాద్రి దివ్యక్షేత్రంలో భక్త కోటిని నయనానందకరం చేసింది. సీతారాముల కళ్యాణ క్రతువులో ప్రతి ఘట్టం ఆధ్యాత్మిక రససాగరంలో ముంచెత్తింది. వేద పండితుల మంత్రోచ్చారణలు మారుమోగుతూ ఉండగా అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల వారి శిరస్సుపై ఉంచే శుభముహూర్తం జగత్ కళ్యాణ శుభ సన్నివేశం. రాముడి దోసిట తలంబ్రాలు నీలపురాసులవుతూ ఉంటే జానకి దోసిట తలంబ్రాలు కెంపులయ్యాయి. ఈ కమనీయ వేడుక రామభక్తుల్ని ఆనందపారవస్యంలో ముంచెత్తింది. భద్రాచలం మిథిలా మండపంలో అత్యంత వైభవోపేతంగా సాగిన కమనీయమైన సీతారాముల వారి కళ్యాణ వైభవాన్ని చూసి భక్తకోటి పులకించిపోయింది. తెలంగాణ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉండేటువంటి విశేషం పచ్చల పథకం. అది రామదాసు గారు తయారు చేయించినటువంటి పచ్చల పథకం. దాన్ని దాన్ని ఇప్పుడు రాముడికి ధరింపజేస్తారు. రామచంద్ర పన్నెండేళ్ల పాటు జైల్లో ఉండవలసి వచ్చింది. ఆ రోజుల్లో అబుల్ హనీషా అనేటువంటి రాజు తన అనుమతి తీసుకోకుండా ఆ రామాయణ సమయంలో అలంకరిస్తారు. రామమాడ అని పేరు. శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం ఏవం యజమానస్య జన్మ ప్రభృతి. ఈ ముహూర్త సమయానికి రాష్ట్ర ముఖ్యమంత్రులు యనమల రేవంత్ రెడ్డి గారి తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పుష్టి ఉన్నారు. పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. సరిగ్గా మన అభిజిత్ ముహూర్తం మనకు ఇంకా 3 నిమిషాల సమయం ఉన్నది. ఈ 3 నిమిషాల్లో మనకు వస్త్రాలు మనకు స్వామివారికి సమర్పించడం జరిగింది. సరిగ్గా ముహూర్త సమయం కళ్యాణోత్సవ సందర్భంగా ఎంపీ గారు బలరాం నాయక్ గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ తలంబ్రాలు ఒక సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి శ్రీరామనవమిలో తలంబ్రాలు ఎర్రగా ఉంటాయి. ఆ రోజుల్లో తానీష్ గారు వచ్చి ఆ ముస్లింలకి ఆనందం కలిగినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు గులాలు చల్లుకుంటారట.
ఆ గులాం తీసుకొచ్చేవారట ఆయన. ఆ గులాంని కలిపేటువంటి ఆచారం ఆ తానిషా గారు తీసుకోవడం వల్ల ఇక్కడ ఏర్పడింది అని ఒక్క సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే శ్రీరామనవమి